ఏది ఉన్నతమైన జ్ఞానం? జ్ఞానం అన్న పదం గురించి మొట్టమొదటి మనం ఆలోచన చేయగలిగితే, ఈరోజు తల్లిదండ్రులైన వారు తమ పిల్లలకి మంచి అభ్యసింపచేస్తారు. వాళ్ళు పుట్టింది మొదలుకొని ఒక 5 years అయిన తర్వాత వాళ్ళు ఏ స్కూల్స్లో జాయిన్ చేస్తే మంచి విద్యాభ్యాసం వాళ్ళు పొందగలరు అని ఆలోచించి మంచి స్కూల్స్ చూసి ఆ స్కూల్స్లో జాయిన్ చేస్తారు. అంటే ఆ స్కూల్స్లో వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్లో ఉండాలి, టీచర్స్ బాగుండాలి, వాళ్ళకి మంచి అభ్యసింప చేయాలి అని తల్లిదండ్రులు ఆలోచించి వాళ్ళు మంచి స్కూల్స్లో జాయిన్ చేస్తారు. అలాగే వాళ్ళు పెరిగి పెద్దవారు అయిన తర్వాత కూడా వాళ్ళని మంచి కాలేజీలో జాయిన్ చేయాలని అదర్ కంట్రీస్ కూడా పంపించేస్తూ ఉంటారు. చాలామంది తల్లిదండ్రులు అదర్ కంట్రీస్ కూడా పంపించేసి వాళ్ళకి మంచి విద్యాబోధన అభ్యసింప చేయాలనుకుంటారు. కారణం ఏంటి అని అంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ కాకుండా మంచి ఉన్నతమైన స్థాయిలో ఉండాలని ఆలోచించి వాళ్ళని మంచిగా చదివిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఏది ఉన్నతమైన జ్ఞానం అని కదా మనం చెప్పుకుంటున్నప్పుడు, అంటే వాళ్ళు ఉన్నతమైన జ్ఞానమునకు అర్హులవ్వాలి అని. వాళ్ళు ఉన్నతమైన జ్ఞానమునకు అర్హులు అవ్వాలని ఒక ముఖ్య ఉద్దేశంతో తల్లిదండ్రులు ఏం చేస్తారంటే మంచి జ్ఞానం వాళ్ళకి అభ్యసింపజేస్తారు. కానీ దేవుడు చెప్తున్నాడు ఏది ఉన్నతమైన జ్ఞానం. కాబట్టి ఏది ఉన్నతమైన జ్ఞానం అని మనం తెలుసుకోవాలి. ఈరోజు తల్లిదండ్రులు ఆలోచిస్తున్నట్టుగానే దేవుడు కూడా ఆలోచిస్తున్నాడు. దేవుడు కూడా ఒక మాట చెప్తున్నాడు, చూడగలిగితే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. జ్ఞానం సంపాదించిన నరుడు ధన్యుడు అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు? జ్ఞానం సంపాదించిన నరుడు ధన్యుడు అంటే మీ పిల్లలు జ్ఞానం సంపాదిస్తూ మీ పిల్లలు ధన్యులు అయిపోతారని మీలో ఎలాగైతే అనుకుంటున్నారో లోక సంబంధమైన తల్లిదండ్రులు, అలాగే దేవుడు కూడా తమ పిల్లలు జ్ఞానం సంపాదించుకుంటే వారు కూడా ధన్యులు అయిపోతారు అంటున్నాడు. అర్థమవుతుందా? మీరు మీ పిల్లలు జ్ఞానం సంపాదించుకుంటే ధన్యులు అయిపోతారు అని మీరు అనుకుంటే, దేవుడు అంటున్నాడు నా పిల్లలు కూడా జ్ఞానం సంపాదిస్తే వాళ్ళు కూడా ధన్యులు అయిపోతారు అంటున్నాడు. అందుకే జ్ఞానం సంపాదించిన నరుడు ధన్యుడు అంటున్నాడు. అయితే మనకు కావాల్సింది ఏంటంటే, అయితే ఏ జ్ఞానం గురించి దేవుడు చెప్తున్నాడు అన్నది మనకు అర్థం కావాలి. జ్ఞానం సంపాదించిన నరుడు ధన్యుడు అంటున్నాడు, అయితే ఏ జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు అనేది మనకు అర్థం కావాలి. అర్థం కాకపోతే ఏ జ్ఞానం మనకు అర్థం కాదు కదా. కాబట్టి ఏ జ్ఞానం గురించి చెప్తున్నాడని మనం ఆలోచన చేయగలిగితే చూడగండి, కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనమే అంటున్నాడు. చూడండి, అంటే ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనం. అర్థమవుతుందా? అంటే అక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటి? జ్ఞానం సంపాదించిన నరుడు ధన్యుడు అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా రాయబడిన మాట ఏంటి? ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనమే అంటున్నాడు. అంటే దేవుడు చెబుతున్న జ్ఞానం లోక సంబంధమైన జ్ఞానం కాదని మనకు అర్థమైపోయింది. దేవుడు చెప్తున్న జ్ఞానం లోక సంబంధమైన జ్ఞానం కాదని మనకు అర్థమైపోయింది. అయితే ఈ వెర్రి జ్ఞానం అన్నదై దేని గురించి వెర్రి జ్ఞానం అన్నాడని మనకు అర్థం కావాలి. కానీ ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనమే అన్నాడు. ఈరోజు చాలామంది దగ్గరికి వెళ్ళి మీరు వెర్రి జ్ఞానం నేర్చుకుంటున్నారండి అంటే వాళ్ళు ఏమైపోతారు? ఫీల్ అయిపోతారు. మేము వెర్రి జ్ఞానం నేర్చుకుంటున్నామా? మేము ఎక్కడ వెర్రి జ్ఞానం నేర్చుకున్నాం చెప్పండి అంటారు. కాబట్టి వెర్రి జ్ఞానం అన్నాడు అంటే అది ఎంతగా వెర్రి పుట్టిస్తుందో మనం చూసుకోవాలి. బైబిల్లో మళ్ళీ అది ఎక్కడ రాయబడిందో చూడగలిగితే చూడండి, ఎంతగా వెర్రి పుట్టిస్తుంది అంటున్నాడో చూడగలిగితే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక, ఈ జ్ఞానం ఎక్కడ నుండి దిగి వచ్చింది కాక, పైనుండి దిగి వచ్చింది కాక. ఏ జ్ఞానం? ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనమే అన్న జ్ఞానం పైనుండి దిగి వచ్చినది కాక అంటున్నాడు. చూడు, భూ సంబంధమైనది అంటున్నాడు. చూడండి, ఈ జ్ఞానం ఎక్కడంట? భూ సంబంధమైన జ్ఞానం. అంటే భూ సంబంధమైన జ్ఞానం నేర్చుకున్నవాడు భూ సంబంధిగా ఆలోచిస్తాడు. బ్రతికినంతకాలం దేని గురించి ఆలోచిస్తాడు? భూ సంబంధమైన జ్ఞానం. కాబట్టి భూమి మీద ఏమి సంపాదించాలి, ఏమి తినాలి, ఏమి ధరించుకోవాలి అని ఆలోచిస్తాడు. కాబట్టి ఈ జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనమే అన్నాడు. అర్థమవుతుందా? ఎందుకు వెర్రితనం అన్నాడు అంటే ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనంలో మనకు తెలుసు ఏంటి? వ్యర్థం సమస్తం వ్యర్థం, భూమికి సూర్యుని కింద పడుచున్న పాడంతటి వల్ల వారికి కలుగుచున్న లాభం ఏంటి? ఏ లాభం లేదు. ఏ లాభం లేని జ్ఞానాన్ని సంపాదించుకొని ఈ భూమి మీదే స్థిరత్వంగా ఉండిపోవాలని అనుకుంటున్నవాడు కాబట్టి వాడు వెర్రోడు అంటున్నాడు దేవుడు. అర్థమవుతుందా? ఈరోజు ఎంతమంది క్రైస్తవ పాస్టర్లు చెప్పండి తమ పిల్లలను ఉన్నతమైన విద్యలు అభ్యసింపజేసి దేవునికి వారసులుగా చేస్తున్నారు. వాళ్ళని దేవునికి జ్ఞానానిక కాదు, దేనికి? లోక సంబంధమైన జాబులకి. అవును కాదు చెప్పండి. అదర్ కంట్రీస్ పంపించేసి ఏం చేయాలి? నాకు 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు జీతాలు ఇవ్వా?
ఒక దైవ సంబోధకుడిగా ఉన్న నువ్వు, ఒక దైవ బోధకుడిగా ఉన్న నువ్వు నీ కుమారుడికి విద్య, అధికమైన విద్యాభ్యాసింపజేసి ఏం నేర్పించడానికి, ఏం సంపాదించడానికి, లోక సంబంధమైన డబ్బులు సంపాదించుకోవడానికి వాళ్ళు విద్యాభ్యాసన చేస్తున్నావా? ఎంత దౌర్భాగ్యం అండి. ఎవడో లోక సంబంధమైన వాడు లోక సంబంధమైన జ్ఞానం నేర్చుకొని లక్షలు సంపాదించుకుంటున్నాడంటే వదిలేది. దైవ జ్ఞానానుసారంగా నడిచే ఒక బోధకుడి కుమార్తెలు కూడా ఈరోజు ఏం చేస్తున్నారు తెలుసా? అదర్ కంట్రీస్కి వెళ్ళిపోయి 1,50,000 2,00,000 జీతాలకి జాబులు చేస్తున్నారు. ఎంత వెర్రి జ్ఞానానికి వాళ్ళు వారసులు చేస్తున్నారు ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఇక్కడ పౌలు గారు ఇక్కడ చెప్తున్నారు చూడండి. యాకోబు రాసిన పత్రికలోనే ఏమంటున్నారు ఇక్కడ? భూ సంబంధమైనది కాబట్టి భూ సంబంధంగా ఆలోచిస్తాడు. మొదటి పాయింట్, వాడు దైవ సంబంధంగా ఆలోచించాడు. ఓకే, దైవ సంబంధంగా ఆలోచిస్తాడు అని అంటే ఏం చేయాలి? వారికి ఉన్న డబ్బులో సగం డబ్బును దేవుని పరిచర్యకి ఇచ్చేయాలి. అది దైవ సంబంధమైన జ్ఞానం. దైవ సంబంధంగా ఆలోచిస్తున్నాడు అనుకోవాలి. ఓకేనా? ఇప్పుడు 2 లక్షలు సంపాదించడానికి అందులో కొంతైనా సరే దేవుని సేవా పరిచర్యకి, దేవుని పిల్లలైన వారికి అంకితం చేయాలి. వాడు దైవ సంబంధంగా ఆలోచించిన వాడు. ఈరోజు చాలా మంది అలాంటి వారు లేరు. ఓకేనా? ఉన్నారు కొంతమంది, కానీ దైవ సంబంధంగా ఆలోచించిన వాళ్ళు సగం మంది లేరు అంటున్నారు. భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది అంటున్నారు చూడండి. ప్రకృతి సంబంధమైనది అంటే వీడికున్న నాలెడ్జ్ ఎలా దేని ఉంటుందంటే వీడికున్న బేసిక్స్ అన్ని ఇదిగో ఈ విశ్వంలో ఉన్న వాటి మీద ఉంటుంది. ఏంటి ఈ విశ్వంలో ఉన్నవి? జువాలజీ, జంతుశాస్త్రం, బాటనీ, వృక్షశాస్త్రం, ఏంటి అంటే ఆస్ట్రాలజీ అంటే అంతరిక్ష శాస్త్రం, అంటే ఈ శాస్త్రాల గురించిన పరిజ్ఞానం ఉంటుంది తప్ప దైవ సంబంధమైన జ్ఞాన పరిజ్ఞానం ఉండదు. అలాగే ఉండలేని వాడికి దైవ సంబంధమైన పరిజ్ఞానం లేనంటి వాడికి ఎలా మారిపోతాడు చెప్తున్నారు చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు? దయ్యముల జ్ఞానం వంటిదినే ఉన్నది అంటున్నారు చూడండి. మళ్ళీ దయ్యముల జ్ఞానం వంటిదినే ఉన్నది. వాళ్ళు నేర్చుకునేది ఏంటి తెలుసా? మొదటి భూ సంబంధమైనది, 2 ప్రకృతి సంబంధమైనది, లాస్ట్ దయ్యముల జ్ఞానం వంటిదినే ఉన్నది అంటున్నాడు చూడండి. అంటే ఈ జ్ఞానం సంపాదించుకున్నాడు ఎంత దౌర్భాగ్యంగా మారిపోతాడు అని అంటే, లోక జ్ఞానం దేవుని దృష్టి వెర్రితనమే అన్నాడు చూసా. అంటే జ్ఞానం సంపాదించుకున్న వాడు ఎంత దౌర్భాగ్యంగా మారిపోతాడు అని అంటే, వాడు కెమికల్ ఫ్యాక్టరీ పెడితే ఆ ఫ్యాక్టరీ ద్వారా అనేక మందికి అనారోగ్యం ఉందని తెలిసినా పెడతాడు. కావాల్సిందరికి డబ్బు కావాలి. ఆ ఫ్యాక్టరీ ద్వారా అనేకమైన విలేజెస్లు దెబ్బతింటాయి, అనేకమైన మనుషులు దెబ్బతింటారని తెలిసినా ఆ ఫ్యాక్టరీలో పెడతాడు. కారణం ఏంటి? వాడికి డబ్బు కావాలి, మనీ కావాలి. దయ్యముని వంటి జ్ఞానం కాదంటారు అది. ఎంతమంది ఈరోజు ఈ జ్ఞానం నేర్చుకున్నవాడు, లోక సంబంధమైన జ్ఞానం నేర్చుకున్నవాడు, నచ్చం లేకుండా పని చేసిన వాడు ఎవడు లేడు. అందరూ కూడా అలాగే అవ్వారు. అందుకే అంటున్నాడు ఈ జ్ఞానము ఎలాంటిదంట? ఏలయనగా మచ్చరము వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యము ఉండును అంటున్నాడు చూడండి. వాళ్ళు మచ్చరం ఉంటుంది, వివాదములు ఉంటాయి ఆ జ్ఞానం నేర్చుకున్న వాడిలో. ఉండవా? ఒకడు వెతుకుతూ ఉంటే ఇంకొకడు వాద్యాలు చూడండి. ఎలాంటి జ్ఞానం అది? అదే ఏది ఉన్నతమైన జ్ఞానం అది మనకు అర్థం కావాలి. ఏది ఉన్నతమైన జ్ఞానం క్రైస్తవులుగా మనకు అర్థం అవుతే మన పిల్లలను ఆ జ్ఞానానికి మనం వారసులం చేస్తాం. ఏమండి? లోక సంబంధమైన జ్ఞానం నేర్చుకున్న వాడు ఏదో ఒక రోజు పడిపోతాడండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు పడిపోతాడు. దైవ సంబంధమైన జ్ఞానం నేర్చుకున్న వాడు ఖచ్చితంగా నిలబడతాడు. ఒక వ్యక్తి దైవ సంబంధమైన జ్ఞానం నేర్చుకున్న ఒక వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూడగలిగితే చూడండి. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానం బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానం కాదు అంటున్నాడు చూడండి. పౌలు గారంట జ్ఞానం బోధిస్తున్నాడంట. పరిపూర్ణులైన వారి మధ్య, పరిపూర్ణులంటే మాకంతా తెలుసు, ఈ విశ్వంలో ఎక్కడ ఏది జరుగుతుందో మాకంతా తెలుసు అన్న పరిపూర్ణులైన వారి మధ్య ఏం బోధిస్తున్నాడంట? జ్ఞానమును బోధిస్తున్నాడంట. అది ఈ లోక జ్ఞానం కాదు అంటున్నాడు చూడండి. పౌలు గారు బోధిస్తున్న జ్ఞానం ఈ లోక జ్ఞానం కాదు అంటున్నాడు. అంటే దైవ సంబంధమైన జ్ఞానం. దైవ సంబంధమైన జ్ఞానం ఎవరికి బోధించగలం? పరిపూర్ణులు అనుకున్న వారికి కూడా మనం బోధించగలం. కారణం ఏంటంటే వాళ్ళకు ఉన్నది భూ సంబంధమైన జ్ఞానం తప్ప దైవ సంబంధమైన జ్ఞానం వాళ్ళకి ఉండదు. అందుకే ఈరోజు మనం బోధిస్తున్న జ్ఞానం ప్రధానమంత్రి అయినా సరే వినాలి, తప్పదు. ఎందుకంటే ఆయనకున్న నాలెడ్జ్ భూ సంబంధమైన నాలెడ్జ్ ఉండొచ్చు, రాజకీయాలలో ఎలా ప్రవర్తించాలో, బడాసేర్లు ఎలా ప్రవర్తించాలో తెలుసు, కానీ దైవ సంబంధమైన జ్ఞానం వాళ్ళకి ఉండదు. అర్థమవుతుందా? అందుకే మన పేరు ఇక్కడ ఏమన్నా తెలుసా? పరిపూర్ణులైన వారి మధ్య ఆనాడు అధికారులు మనం పరిపూర్ణులం అనుకున్న వారి మధ్య కూర్చొని జ్ఞానమును బోధిస్తున్నాడంట. అది ఏ జ్ఞానం తెలుసా?
ఈ లోక జ్ఞానం కాదు కానీ చెప్తున్నాడు, ఈ లోక జ్ఞానం కాదు కానీ దేవుని జ్ఞానం అమర్మమైనట్టుగా బోధించుచున్నాము. దేవుని జ్ఞానం మర్మమైనట్టుగా బోధించుచున్నాం. మరి ఇంత జ్ఞానం పౌలు గారికి ఎలా వచ్చిందబ్బా అని ఆలోచించగలిగితే, పౌలు గారికి ఎలా వచ్చింది తెలుసా? కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. అక్కడ ఏమంటే రాయబడింది తెలుసా? కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. ఎవరి యందు? నజరేయుడైన యేసు క్రీస్తునందు గుప్తములై ఉన్నవి బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు. ఆ బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలకు వారసుడయ్యాడు ఎవరు తెలుసా? పౌలు గారండి. ఆయన తర్వాత ఆయన తదనంతరం పౌలు గారు నిలబడ్డారు. అందుకే పౌలు గారు అన్న మాట ఏంటో తెలుసా? నేను క్రీస్తుని పోలి నడుచుకునేలాగిన మీరు నన్ను పోలి నడుచుకోండి. దట్ ఈజ్ అది పౌలు అంటే. అది పౌలు గారు చెప్పిన మాట. నేను క్రీస్తుని పోలి నడుచుకునేలాగిన మీరు నన్ను పోలి నడుచుకోండి. పౌలు గారు సంపాదించారండి దేవుని జ్ఞానాన్ని. అందుకే అక్కడ రాయబడిన మాట ఏంటి? మొట్టమొదటి సామెతల గ్రంథం 3వ అధ్యాయం మనం చూసుకున్న మాట ఏంటంటే 13వ వచనం, జ్ఞానం సంపాదించిన నరుడు ధన్యుడు. నువ్వు ధన్యుడు అవ్వాలంటే సంపాదించవలసిన దైవ సంబంధమైన జ్ఞానం తప్ప లోక సంబంధమైన జ్ఞానం కాదు. లోక సంబంధమైన జ్ఞానం సంపాదించుకుని ధన్యుడు అవ్వు. ఎందుకు తెలుసా? బైబిల్ చెప్పేస్తుంది లోక సంబంధమైన జ్ఞానం నీకు ఎక్కడి వరకు పరిమితమో చెప్పేస్తుంది. ప్రసంగి గ్రంథం చూడండి, లోక సంబంధమైన జ్ఞానం నీకు ఎక్కడి వరకు పరిమితమో చెప్పేస్తుంది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం చూడగలిగితే చూడండి, అక్కడ ఏమని రాయబడింది? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం, జ్ఞానం ఆశ్రయస్పదం, ద్రవ్యము ఆశ్రయస్పదం, అయితే జ్ఞానం దాన్ని పొంది వారికి ప్రాణమును రక్షించును. జ్ఞానం దాన్ని పొంది వారి ప్రాణమును రక్షించును, కానీ ద్రవ్యం ప్రాణం రక్షించదు. లోక సంబంధమైన జ్ఞానం నేర్చుకుని ఏం చేస్తున్నాడు? ద్రవ్యం సంపాదిస్తున్నా. ద్రవ్యం నేను ఏం చేస్తాను తెలుసా? ఆపదకాలం ముందు నిన్ను రక్షించదు. దేవుని జ్ఞానం నేను ఆపదకాలం ముందు రక్షిస్తుంది అంటున్నాడు. చూడండి, జ్ఞానం ఆశ్రయిస్పదం, ద్రవ్యము ఆశ్రయిస్పదం, కానీ జ్ఞానం సంపాదించిన వారి ప్రాణమును రక్షించును. నువ్వు దేవుని జ్ఞానాన్ని సంపాదిస్తే ఏదో ఒక రోజు నీ మనోనేత్రాలు వెలిగింపబడిస్తాడు దేవుడు. నువ్వు దేవుని జ్ఞానాన్ని నేర్చుకోకపోతే నువ్వేమైపోతావు తెలుసా? లోక సంబంధమైన జ్ఞానం నేర్చుకుని లోక సంబంధమైన పనుల్లో నిమగ్నం అయిపోయి, లోక సంబంధమైన దుష్ట కార్యక్రమాల్లో నిమగ్నం అయిపోయి, దేవుని జ్ఞానాన్ని మర్చిపోయి దుష్ట కార్యంలో నువ్వు పాలు పొత్తులు పెంచుకొని నాశనం అయిపోతావు అంటున్నాడు. ఏమండి? కాబట్టి దేవుని జ్ఞానానికి వారసుడు అవడం తెలుసుకో. క్రైస్తవులైన మనమే తెలుసుకోవాలండి, మన పిల్లల్ని ఏ జ్ఞానానికి వారసులు చేస్తున్నాం. దైవ సేవకులేనండి. ముఖ్యంగా మీ పిల్లల్ని ఉన్నతమైన చదువులు చదివిస్తున్నారు, మంచిది కాదంట్లా, కానీ వాళ్ళు ఉన్నతమైన చదువులు దేవుని సేవకి ఉపయోగపడేట్టుగా చేయండి. అదే ఉన్నతమైన జ్ఞానం.